విద్యుత్ ఛార్జీలు అనగానే మనకి టక్కున గుర్తొచ్చేది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అంటే యావరేజ్న ఏడాదికి 2 సార్లు ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి పెంచి ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నెత్తి మీద భారం వేస్తే కూటమి ప్రభుత్వం గతంలో ఒక మాట ఇచ్చింది. ఏమనంటే చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఒక మాట ఇచ్చారు. నేను వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోను, అవసరమైతే తగ్గిస్తాను అని గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 2 ఏళ్లలోపే విద్యుత్ ఛార్జీలు తగ్గించారు. ట్రూ అప్ ఛార్జీలను రివర్స్ చేసి ట్రూ డౌన్ చేశారు. ఈరోజు ప్రతి యూనిట్లోనూ 13.5 పైసలు వినియోగదారులకు తగ్గించి బిల్లు వస్తుందంటే అది కూటమి ప్రభుత్వ గొప్పతనం. జగన్మోహన్ రెడ్డి అయితే ఇదే 2 ఏళ్లలో ఈ పాటికి 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాలి. చంద్రబాబు గారు పెంచకపోగా 13.5 పైసలు ప్రతి యూనిట్లోనూ ట్రూ డౌన్ చేశారు. దేశంలోనే విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ చేసినటువంటి ఏకైక సీఎం చంద్రబాబు గారే. అందులో నో డౌట్. దేశంలో ఏ సీఎం కూడా విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని హామీ ఇవ్వలేడు, కానీ చంద్రబాబు గారే హామీ ఇచ్చారు. ఇప్పుడే కాదు, రాబోయే 3 ఏళ్లలో కూడా 1 పైసా విద్యుత్ పెంచబోము, అవసరమైతే తగ్గిస్తామని చెప్పినటువంటి ఘనత చంద్రబాబు గారిది. గతంలో చిన్న మధ్యతరగతి కమర్షియల్ వ్యాపారులకు యూనిట్ 12.5 రూపాయలకు విద్యుత్ అందిస్తే ఈరోజు దాన్ని 10 రూపాయలకే అందిస్తున్నారంటే ఒక్కొక్క యూనిట్కి 202.5 రూపాయల పాటు తగ్గించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. అలాగే ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నారు. పవర్ హ్యాండ్లూమ్ వారికి 500 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు. ఏదైతే ఇతర కమర్షియల్ వ్యాపారులు ఉన్నారో వారందరికీ కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గించారు. అంటే వాస్తవానికి మన మాటలు కాదు, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే చేతల్లో చూపించాలి. దేశంలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని దమ్ముగా చెప్పి తగ్గించినటువంటి నేత ఈరోజు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అంటే అది చంద్రబాబు గారి గొప్పతనం. సో 2 ఏళ్ల ఆ పాలన తర్వాత ఆ విద్యుత్ రంగంలో ప్రగతి మీద నిన్న మంత్రి గొట్టిపాటి అయితే ఒక ప్రగతి నివేదికనైతే విడుదల చేశారు. సో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత భారం తగ్గించింది, ప్రజలకు ఎంత మేలు చేసింది అనేది ఇందులో చాలా స్పష్టంగా ఉంది. ఒకసారి చూద్దాం ఆ వార్తని. పెంచలేదు, తగ్గించాం, వచ్చే 3 ఏళ్లలో కూడా కరెంటు ఛార్జీలు పెంచబోం. ట్రూ డౌన్ విప్లవం ఘనత కూటమిదే. సామాన్యులపై భారం మోపకుండా 20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వమే భారం భరిస్తుంది. 2 ఏళ్లలో యూనిట్పై 13 పైసల భారం తగ్గించాం. కరెంటు కొనుగోలు వ్యయాన్ని 52 పైసలకు తగ్గించాం. కరెంటు కొనుగోలు వ్యయం 52 పైసలు తగ్గించాం. నేతన్నలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీలో నెంబర్ 1గా నిలిపామని చెప్పి మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే ఈ 2 ఏళ్ల పాలన మీద ఒక ప్రగతి నివేదికనైతే విడుదల చేశారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో 1 రూపాయి కూడా పెంచలేదు సరికదా అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించామని గర్వంగా చెబుతున్నట్టుగా మంత్రి అయితే తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో కూడా ఛార్జీలు పెంచబోమన్నారు. అదనపు ఖర్చుల పేరట వినియోగదారులపై భారం మోపే ట్రూ అప్ విధానానికి స్వస్తి పలికి దేశంలోనే యూనిట్కి 13 పైసల మేర ట్రూ డౌన్ అంటే ధరల తగ్గింపు అమలు చేసి సామాన్యుడికి ఊరటనిచ్చామని తెలిపారు. అదే సమయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన 15,790 కోట్ల రూపాయల లోటును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అలాగే 2019-20 నుంచి 23-24 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పేద ప్రజల పేరు మీద ట్రూ అప్ ఛార్జీల పేరుతో వేసిన భారం 4,497 కోట్లు అంటే దాదాపుగా 4,500 కోట్లు ఉందో ఆ మొత్తాన్ని కూడా మేమే భరిస్తామని చెప్పి ప్రజల తరపున బాధ్యతను ఈ కూటమి ప్రభుత్వం అయితే తీసుకుంది. అంటే దాదాపుగా ఇదొక 15,000 కోట్లు, అదొక 5,000 కోట్లు, సుమారుగా 20,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద పడకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం భరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ప్రభుత్వం పైసా భారాన్ని భరించాల. ఎంత భారం వస్తే అంత భారం రాష్ట్ర ప్రజల నెత్తి మీద వేశారు. పైగా విద్యుత్తును బయట నుంచి అధిక ధరకు కొనుక్కొచ్చి ఆ భారం మొత్తాన్ని కూడా నెత్తి మీద వేస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలుగా యూనిట్లో
13 పైసలు తగ్గించడమే కాదు, విద్యుత్ కొనుగోలు నుంచి కూడా 52 పైసలు తగ్గించారు. దాదాపుగా ఈ ఒక్క నిర్ణయం వల్ల 4,400 కోట్ల రూపాయలు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అవుతుందని చెప్పి నిన్న మంత్రి స్వయంగా అయితే ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో 2 ఏళ్లలో ఏం చేసామనే దానికి నిన్న మంత్రి అయితే సమాధానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి విద్యుత్ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, విద్యుత్ సంస్థలపై పెరుగుతున్న ఆర్థిక భారం, సరఫరా నాణ్యత మెరుగుపడాల్సినటువంటి అవసరం, ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు సవాళ్లుగా ఉంటే వాటన్నిటిని అధిగమిస్తూ గాడిన పెడుతూ దాదాపుగా 22 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఈరోజు విద్యుత్ కొనసాగిస్తున్నారు. 1.13 కోట్ల గృహ వినియోగదారులకు టారిఫ్ పెంపు నుంచి, విద్యుత్ భారం పెంపు నుంచి ఉపశమనం కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చినట్టు నుంచి నేటి వరకు సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలో గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దాదాపుగా 5,541 మెగావాట్ల సామర్థ్యం ఈ 2 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా చేరింది. ఈ 5,500 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ అనేది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చింది. అలాగే వ్యవసాయ రంగానికి 9 గంటల పాటు పగటిపూటే ఉచిత విద్యుత్ను అందిస్తున్నారు. 1.15 లక్షల కొత్త వ్యవసాయ కనెక్షన్లను అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. 2023-24లో ఒక యూనిట్ విద్యుత్ ధర ₹5.42గా ఉంటే 2025-26 నాటికి ఆ యూనిట్ ధరను ₹4.90కు తగ్గించారు. అంటే 2 ఏళ్లలోనే 52 పైసలకు యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను తగ్గించారు. ఆ ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ ఒక్క సంస్కరణతోనే ప్రభుత్వానికి 4,400 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. 2 లక్షల చిన్న మధ్యతరగతి కమర్షియల్ వినియోగదారుల విద్యుత్ యూనిట్ ధరను ₹12.25 నుంచి ₹9.95కు తగ్గించారు. అంటే వ్యాపార వర్గాలకు యూనిట్కు ₹2.30 అదనంగా లబ్ధి చేకూర్చారు. ఇది వారి వ్యాపారానికి అత్యంత దోహదపడుతుంది. సో అంటే అన్ని రంగాలను ఆదుకోవాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దానిలో భాగంగా చేశారు. సో గత ప్రభుత్వ హయాంలో నిర్వహణ లోపాలతో 1000 మెగావాట్ల ఉత్పత్తికే సామర్థ్యానికే పరిమితమైనటువంటి జెన్కో థర్మల్, హైడల్ ప్రాజెక్టులను ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే పునరుద్ధరించింది. జీరో పాలసీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భవనాలు 2,898 హాస్టళ్లు, పాఠశాలలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, హ్యాండ్లూమ్ పవర్ కార్మికులకు 500, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తునైతే అమలు చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక స్వర్ణకారులకు రాయితీ విద్యుత్తును అందిస్తున్నారు. 22 లక్షల ఎస్సీ, ఎస్టీ ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. అంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని గతంలో చంద్రబాబు గారు చెప్పారో 22 లక్షల కుటుంబాలకు ఈరోజు ఉచిత విద్యుత్తునైతే చంద్రబాబు గారు కొనసాగిస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి PM సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వడానికి మొత్తం 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యం పెడితే, 1 కోటి కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెడితే అందులో 20 లక్షల కనెక్షన్లు ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వాలని చంద్రబాబు గారు టార్గెట్ పెట్టారు. ఆ టార్గెట్లో భాగంగానే ఇప్పటికే 1,50,000 కనెక్షన్లు అయితే ఇచ్చేశారు. మిగిలిన కనెక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. ఇక వైసీపీ పాలనలో ఏం జరిగిందో ఒకసారి మనం ఇక్కడ చూస్తే, బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు విషయంలో రాజ్యంగా వ్యవహరించి యూనిట్ను ₹12 నుంచి ₹15 వరకు కొన్నారు. తద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలపై 49,500 కోట్ల అప్పుల భారం మోపారు. జగన్ నిర్లక్ష్యం కారణంగా VTPSలో 800 మెగావాట్లు యూనిట్కు 55 పైసలు ఆలస్యమైంది. దీంతో 7,000 కోట్ల భారం పడింది. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లో 44 నెలలు ఆలస్యం అవడం వల్ల 5,900 కోట్ల భారం పడింది. పోలవరం జల విద్యుత్ కేంద్రం 2023 నాటికి అందుబాటులోకి రావాల్సి ఉండగా రివర్స్ టెండర్ పేరుతో జగన్ ఆడిన నాటకం వల్ల 4,737 కోట్లు ఆదాయాన్ని నష్టపోయాం. ఈ 5 ఏళ్ల పాలనలో మొత్తం మీద 1.29 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కాలంగా వచ్చినటువంటి నష్టం అది. ఇక టీడీపీ హయాంలో ఒప్పందం చేసుకున్నటువంటి PPAలను జగన్ రద్దు చేయడం, ఆయన చేసిన తప్పుకు హిందూజా ప్రాజెక్టు ఫిక్స్డ్ కాస్ట్ రూపంలో వినియోగించుకుని విద్యుత్తును 1,235 కోట్లు విద్యుత్ శాఖ చెల్లించాల్సి వచ్చింది. ఏపీ జెన్కోను జగన్ నాశనం చేశారు. ముడుపుల కోసం
నాసిరకం బొగ్గు కొనుగోలు చేసి థర్మల్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీశారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి మీద కక్షగట్టి సిఆర్డీఏ పరిధిలోని విద్యుత్ శాఖ పనులు మొత్తం నిలిపివేశారు. దీన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభించేందుకు అదనంగా మరొక 280 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి డిస్కంలకు ఏ రేటింగ్ వస్తుంటే జగన్ హయాంలో వాటికి సి-డి రేటింగ్లకు పడిపోయాయి. ఫలితంగా వడ్డీ రేట్లు కూడా పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మీద 2500 కోట్ల రూపాయల భారం పడింది. ఇక ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూపన్నరకే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన జగన్ ఆక్వా నాన్ ఆక్వా జోన్ పేర్లతో రైతులను విడదీసి ఆ రూపన్నర అనేది కేవలం కొంతమందికి మాత్రమే అమలు చేశారు అనేది నిన్న గుట్టుపట్టి రవి చెప్పినటువంటి మాట. మొత్తంగా ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సంస్కరణల విషయంలో పెను మార్పులు తీసుకువచ్చింది. ట్రూ డౌన్ పేరుతో 13 పైసలు తగ్గించడమే కాకుండా యూనిట్ కొనుగోలు ధరను ₹5.42 నుంచి ₹4.90 తగ్గించి 52 పైసలు ఆదా చేయటం వల్ల 4,400 కోట్ల రూపాయలు రాష్ట్రానికి మిగిలే విధంగా చేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తానని మోసం చేసిన కుటుంబాలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 22 లక్షల ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాకుండా కొత్తగా 1,50,000కు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వటమే కాకుండా ఈరోజు 13.5 పైసల ట్రూ డౌన్ పేరుతో అంటే మీ యూనిట్ కరెంటు బిల్లులో ప్రతి యూనిట్కి 13 పైసలు తగ్గించి మీకు ఈరోజు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అంటే ఆ మొత్తం ఘనత కూడా ఆ కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గించి ఈరోజు విద్యుత్ రంగాన్ని ప్రప్రథమంగా నిలుపుతున్నారు. దాదాపుగా 5,500 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఈరోజు రాష్ట్ర ఎనర్జీకి తోడయ్యింది. కాబట్టి మొత్తంగా 15,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయితే కలిగి ఉంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టారు అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు.